ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. శ్రీ శంకర మహాయోగి నిజదేహములో ప్రవేశించుట కొనసాగింపు. ఇది ఇట్లుండగా పర్వత శిఖరము మీద ఉన్న శంకరదేశకుల శిష్యులు మన గురువర్యులు ఇంకనూ రాలేదు. ఉభయ భారతి వద్ద ఏర్పాటు చేసుకున్న గడువు సమీపించినది. ఆ మహానుభావుని పాదారవింద సేవ తిరిగి మనకెప్పుడు లభించునో కదా. మనమేమి చేయుదము, ఎత్తడికి పోవుదము, ఎవరిని అడుగుదము? శ్రీరాంతరములో ప్రవేశించిన ఆ మహాత్ముని తెలుసుకొని మనకు చెప్పగలవాడెవడుండును? మనం మాత్రం ఎక్కడనో ఏ దేహాంతరములలో ప్రవేశించి ఉన్న గురువర్యుని తెలుసుకున్నట్లు, తెలుసుకొనకున్న సర్వసంగ పరిత్యాగము చేసి ముముక్షులమై గురుచరణారవిందమునే నమ్మియున్న మన గతి ఏమి అని పలు విధముల చింతిల్లుచున్న అతీర్థ్యులను చూచి పద్మపాదుడు, మిత్రులారా, మీరు దుఃఖపడవలదు. నేనిందులకు ఒక ఉపాయమును ఊహించి తిని దానివలన మన అభీష్టము సిద్ధింపవచ్చును. మీలో కొందరు గురుదేహమును రక్షించుచూ ఇత్తటనే ఉండు. నా వెంబడి కొందరు తీసుకొని పోయి నేను కార్యమును సాధించదనని చెప్పి కొందరు సహాధ్యాయులతో బయలుదేరి అమరుక మహారాజు నగరములో ప్రవేశించెను. కొలది కాలము నుండి దేశము సుభిక్షముగా ఉన్నట్టును, రాజాంతఃపురములోనే రాజు కాలము గడుపుతున్నట్టును అతడి ప్రజల వలన పద్మపాదుడు తెలుసుకొని తమ గురువు కామశాస్త్ర పరిశీలనార్థమరీ ఉన్నందునను తనతో మృతుడైన అమరుక మహారాజు కళేవరములో ప్రవేశించునని చెప్పినందునను ప్రకృతపు రాజును తన గురువుగా నిశ్చయించుకొని తాను గాయక వేషమును వేసుకొని తన సహాధ్యాయులను శిష్యులుగా చేసుకొని రాజాస్థానమున కలిగి, మంత్రులారా, నేను గాయకుడను, మహారాజు కూడా నాకొక గానసభ ఏర్పాటు చేయింపవలయునని విన్నవించెను. మంత్రులు సభను ఏర్పరచిరి. సభలో మహారాజు సింహాసనం అధిష్ఠించి ఉండెను. అప్పుడు శిష్యులతో కూడా గాయకుడు ప్రవేశించి నృత్య తాళ లయాదులు ప్రదర్శించుచు సభ్యులను మోహపరచుచు రాజును ఉద్దేశించి భృంగాపదేశమున పద్య గద్య రచనా చమత్కారములతో తెలుపదగిన వృత్తాంతమునంతయూ తెలిపాను. అప్పుడు రాజశరీరములోనున్న శంకరయతీంద్రుడు గాయక వేషములలోనున్న శిష్యులకు బహుమతులిచ్చి వారిని పంపి తాను వెంటనే కరంధ్ర మార్గము నుండి బయటకు వచ్చి పర్వత గుహా సమీపమున కరిగి అతడు రాజభటులచే దహింపబడుతున్న తన దేహమును చూచి యోగ దురంధరుడగుడచే తక్షణమే ఆ దేహములో ప్రవేశించెను. అగ్నితాప శాంతి కొరకు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కరావలంబ స్తోత్రముచే స్తుతించెను. తోడనే తాపము శాంతించెను. ఆచార్యస్వామి దేహము యథాపూర్వకముగా స్వస్థముగా ఉండెను. మంత్రుల ఆజ్ఞానుసారముగా రాజభటులు శంకరయతీంద్రుని దేహమునందు అగ్నిని విడిచినప్పుడు ఆ గురుదేహమును రక్షించుతున్న శిష్యులు మధ్యాహ్న సమయమందు సరస్తీరమునున్న వృక్షఛాయలయందు దైవికముగా అసంప్రజ్ఞాత సమాధిలో ఉండిరి. ఈ ఛిద్రమును గ్రహించిన రాజభటులు ఆ సమయములో గురుదేహమును దహింపబూనిరి. శిష్యులు ఏమరపాటుతో ఉండుటకు ఇదే కారణము. తరువాత రాహుముఖ బిలము నుండి చంద్రుడు బయటికి వచ్చినట్లు పర్వత గుహాబిలము నుండి శంకరాచార్య చంద్రుడు బయటకు వచ్చెను. పద్మపాదులతో కూడుకొనిన శంకర సంయమి సనందనాథులతో కూడుకొనిన సనక సంయమి వలె ప్రకాశించుచు ఉభయభారతిని జయించుటకు ఆకాశమార్గమున మాహిష్పతి నగరమున చేరి ఒక పరిశుద్ధ ప్రదేశములో దిగెను.
అది తెలుసుకున్న మండల పండితుడు ఎదురుగా వచ్చి అర్ఘ్యపాద్యములిచ్చి శ్రీ శంకరాచార్య గురుపాదులను శిష్య సమేతముగా తన భవనమునకు తీసుకొని పోయి యథావిధిగా పూజించెను. పిమ్మట ఉభయ భారతి శంకరయతీంద్రులకు సాష్టాంగ వందనం ఆచరించి, యతీంద్ర, నీవు సర్వజ్ఞుడవు, వేదము వర్ణించిన సదాశివుడవు నీవే. మనుష్యధర్మమును అనుసరించి కామశాస్త్రమును నేర్చుకొని వచ్చినట్లు నటించుచున్నావు. వేయేలా నీవు నన్ను కూడా జయించితివి. నీకు సంపూర్ణ జయము చేకూరినది. ఇంక నేను నా స్థానములకు పోవుచున్నాను, నాకు అనుజ్ఞయము అని పలికి వెంటనే అదృశ్యురాలయ్యను. అట్లా దేవి అదృశ్యురాలైనను శంకరయోగేంద్రుడు తన యోగశక్తిచే ఆ దేవిని చూచుచూ, ఓ తల్లి, నీవు చిన్మాత్రవయ్యు విశ్వ సంరక్షణార్థం అవతరించుతుందువని నేను ఎరుగుదును. కావున నీ భక్తుడనగు నేను స్థాపింపబోవు పీఠముల యందు నీ ఉండి శారదానామమున పూజింపబడుచు ఇష్టార్థములనిచ్చుచు నిత్య సన్నిహితమై ఉండవలయునని అర్థించెను. ఉభయభారతి అట్లే చేయుదునని ఒప్పుకొని తాను అదృశ్యయ్యి క్షణములో సత్యలోకమును చేరెను. ఆ సంఘటనమునకు అతడ ఉన్నవారందరూ ఆశ్చర్యచకితులైరి. మండన పండితుడు యతీసజిత భర్తు యతిత్వజాత వైదవ్య సంభవమైన శోకభారముచే భూమిని సృశింపకుండా అదృశ్యయ్యి సత్యలోకమున కలిగిన తన భార్యచర్యను చూచి ఆనందించెను. శంకరయోగీంద్రుడు సాధు సంఘటనమునకు సంతోషించెను. తర్వాత మండనమిశ్ర పండితుడు ప్రజాపతేష్టిని చేసి అగ్నులను ఆత్మార్పణము చేసుకొని తన ద్రవ్యములను యోగ్యులకు అగు బ్రాహ్మణులకు దానము చేసి ఆశ్రమ స్వీకారములకు సిద్ధముగా ఉండెను. వెంటనే శ్రీ శంకర భగవత్పాద స్వామి మండన పండితులకు యథావిధిగా సన్యాసాశ్రమం ఇచ్చి మహావాక్యోపదేశమును చేసెను. తోడనే మండన పండితుడు సన్యాసము స్వీకరించి దేశికేంద్రుని జ్ఞానభిక్షను యాచించెను. శంకర భగవత్పాదుల ఆత్మతత్వమును ఉపదేశించిరి. అప్పుడు మండన పండితుడు చేతులు జోడించి, దేశికోత్తమ, నీ కరుణా కటాక్ష వీక్షణముచే నేను ధన్యుడనైతిని. నా అజ్ఞానము నశించినది. నా జన్మము సార్థకమై నేను కృతకృత్యుడనైతిని అని పలుకుచూ ఆనందబాష్పములు నేత్రములు ఆవరించుచుండగా గురుపాదార విందములకు సాష్టాంగ వందనం ఆచరించెను. శ్రీ శంకర భగవత్పాదులు మండన పండితులకు ఆశ్రమోక్త విధిని అనుసరించి సురేశ్వరాచార్యుడను పేరు పెట్టి అతనిని తన శిష్యుడిగా చేసుకొనిరి. సురేశ్వరయతి కొలది కాలముననే తన యోగ్యతాతిశయముచే శిష్య సంఘములో గొప్పవాడయి శ్రీమదాచార్య పాదులకు ముఖ్య శిష్యుండాయను. యువం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఈ వీడియోను మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.